హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు లాస్ట్ 2 డేస్లో గ్లోబల్గా బాగా ట్రెండ్లోకి వచ్చిన కొత్త మెసేజింగ్ యాప్ సిగ్నల్ యాప్ ఉంది కదా. ఈ సిగ్నల్ యాప్ అంటే ఏంటి, దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో ఉన్న టాప్ 20+ ఫీచర్స్ ఏంటనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇది లాస్ట్ 2 డేస్లోనే గ్లోబల్గా బాగా ట్రెండ్లోకి వచ్చింది. ఈవెన్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో కూడా టాప్ లిస్ట్లోకి వచ్చేసింది. ఇక్కడ చూసారు కదా, గూగుల్ ప్లే స్టోర్లో ట్రెండింగ్లో టాప్ లిస్ట్లో ఉంది. అలాగే యాపిల్ యాప్ స్టోర్లో కూడా ఇది టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ఏదైతే కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ ఉందో, సో దీనికి సంబంధించిన న్యూస్ వచ్చిన తర్వాత, అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చిన తర్వాత గ్లోబల్గా వాట్సాప్ మీద బాగా నెగిటివిటీ అనేది పెరిగిపోయింది. అందరూ వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేయడం మొదలుపెట్టేశారు. అసలు ఈ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ అంటే ఏంటి, దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంటనేది మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అది తెలుసుకున్న తర్వాత ఈ సిగ్నల్ యాప్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోండి. దానికి ఎందుకు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఇది కాకుండా ఇంకా మన ఇండియాలో వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా వాడుకోదగ్గ ఇంకో 2 యాప్స్ ఏంటనే దాని మీద కూడా ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం ఏం చేద్దామంటే సిగ్నల్ యాప్ అంటే ఏంటి, అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి దీన్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు వాట్సాప్ రిజిస్టర్ చేసుకుంటారో అలాగే ఒకసారి రిజిస్టర్ చేసుకోండి, సరిపోతుంది. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, అలాగే దీంట్లోని ఫీచర్స్ ఏంటనేది చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఫీచరే మీకు కనిపిస్తుంది స్క్రీన్ లాక్ అనమాట. అంటే మీరు ఏదైతే వాట్సాప్లో కూడా మనకి ఫింగర్ ప్రింట్ కానీ ప్యాటర్న్ కానీ లేదంటే పాస్వర్డ్ కానీ ఇస్తేనే ఎంటర్ అవుతాం కదా, అది కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే మీరు కావాలనుకున్నప్పుడల్లా దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు. పైన మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ లాక్ చేశాను కదా, సో ఇప్పుడు నేను మీకు అన్లాక్ చేశాను. ఇది సిగ్నల్ యాప్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సేమ్ మనకి ఏదైతే వాట్సాప్ ఉంటుందో వాట్సాప్ సంబంధించిన ఇంటర్ఫేస్ లాగే ఉంటుంది, కానీ దీంట్లో ఇంకొంచెం బెటర్గా కూడా ఉంటుంది. సో ఇది మనకి చూడగానే ఇలా ఉంటుంది. దాంట్లో వెరీ ఫస్ట్ ఫీచర్స్లోకి వెళ్తే ఆల్రెడీ మీరు స్క్రీన్ లాక్ సంబంధించిన న్యూస్ చూశారు కదా. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఒకసారి ప్రొఫైల్ నుంచి వద్దాం. ప్రొఫైల్ తర్వాత నుంచి మనం ఇండివిజువల్ చార్ట్స్లో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనం ప్రొఫైల్లోకి వెళ్తే మనకి పైన మన పేరు అలాగే ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫోన్ నెంబర్ తర్వాత మీకు కింద ఎస్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అండ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్స్ కలర్స్ మార్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మీ ఫోన్లో ఎల్ఈడి లైట్ ఉందనుకోండి, కలర్స్ మార్చుకోవచ్చు. ఇండివిజువల్ చార్ట్కి కూడా మీరు కలర్స్ అనేది మార్చుకోవచ్చు. అలాగే వైబ్రేషన్ మోడు, అలాగే నోటిఫికేషన్ సౌండ్స్, అలాగే మీకు ప్రయారిటీ ఏ చార్ట్కి ఎంత స్పీడ్గా రావాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, స్క్రీన్ లాక్ మనకి పైనుంచి చూపిస్తూ ఉంటుంది. కావాలంటే లాక్ చేసుకోవాలని ఇక్కడ మీరు లాక్ కొట్టారనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్గా ఇది లాక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, లాక్ స్క్రీన్ చూసారు కదా, మళ్ళీ సిగ్నల్ అనేది లాక్ అయిపోయింది. మళ్ళీ మీరు పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. అండ్ మీకు నెక్స్ట్ మీరు ఒకసారి ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా సిగ్నల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బెస్ట్ ప్రైవసీ ఫీచర్స్ అనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ స్క్రీన్ లాక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనకి టైమరు, స్క్రీన్ లాక్ ఎంతసేపట్లో మీకు లాక్ అవ్వాలి, 1 సెకండ్ నుంచి మీరు 1 అవర్ 2 అవర్స్ ఎన్ని గంటలైనా పెట్టుకోవచ్చు. మినిమం 1 సెకండ్ అయితే పెట్టుకోవాలి. అండ్ మీరు స్క్రీన్ సెక్యూరిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా వరకు దీంట్లో బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి. ఇది కానీ మీరు ఆన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ మీ ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చారనుకోండి, మీ చార్ట్స్ని ఆ పర్సన్ స్క్రీన్ షాట్ తీసుకొని తన ఫోన్ నెంబర్కి పంపించుకోవాలనుకున్నాడు అనుకోండి, సో ఇక్కడ మీరు లాక్ చేసేయచ్చు అనమాట. దీని మీద మీరు ఆన్ చేశారనుకోండి, ఇక స్క్రీన్ షాట్స్ అనేవి వర్క్ అయితే అవ్వవు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చార్ట్స్లో ఉన్నప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీస్తే మీకు ఇక్కడ పర్మిషన్ అనేది ఇవ్వదు. అంటే మీ చార్ట్స్ అనేవి స్క్రీన్ షాట్ తీసుకోవడం పాసిబుల్ అయితే కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచరు. అండ్ ఫ్యూచర్లో దీనికి ఇంకొక ఫీచర్ కూడా రాబోతుందని విన్నాను. అదేంటంటే మీకు మీ పర్సన్ ఎవరైతే మీరు చార్ట్ చేస్తున్న పర్సన్ ఉంటుందో ఆ పర్సన్ కూడా అక్కడ నుంచి మీరు చేసిన చార్ట్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకునే పాసిబిలిటీ అయితే లేకుండా కూడా ఫ్యూచర్లో ఒక ఫీచర్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఆ తర్వాత మనకి మళ్ళీ ఒకసారి సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు ఇంకగ్నిటో కీబోర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో మీ బాగా క్లోజెస్ట్ పర్సన్తో చాట్ చేస్తున్నారనుకోండి, సో చాట్ చేస్తున్నప్పుడు మనం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ రకరకాల మాటలు అనేవి మీ కీబోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీబోర్డ్ అది రిజిస్టర్ చేసుకుంటూనే ఉంటుంది. లైక్ జీబోర్డ్ కావచ్చు, స్విఫ్ట్ కీ కావచ్చు, కీకా కీబోర్డ్ కావచ్చు. ఇలాంటి కీబోర్డ్స్ మీకు తెలియకుండానే మీ ఇంట్రెస్ట్ ఏంటనేది ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటాయి. ఈ ఇంకగ్నిటో కీబోర్డ్ మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు గూగుల్ కీబోర్డ్లో ఇది అవైలబుల్గా ఉంది జీబోర్డ్లో. సో మీరు అలా
చేస్తే ఏంటంటే మీరు ఏదైతే చాట్ చేస్తున్నా ఉంటుందో మెసేజ్, ఆ మెసేజ్ అనేది ఎదుటి వాళ్ళకి రిజిస్టర్ అవ్వదు, అంటే కీబోర్డ్కి రిజిస్టర్ అవ్వదు అనమాట. అంటే ఫ్యూచర్లో మీరు మళ్ళీ కావాలన్నప్పుడు అదైతే రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇది, అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఒకసారి మళ్ళీ ప్రైవసీలోకి వెళ్దాం. ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆల్వేస్ రిలే కాల్స్ అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కానీ మీ ఫ్రెండ్కి చేస్తారనుకోండి, ఇది మీరు ఆన్ చేశారనుకోండి, ఇదేంటంటే ఇది డైరెక్ట్గా సిగ్నల్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. సిగ్నల్ అంటే ఈ కంపెనీకి సంబంధించిన సర్వర్కి కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీ ఫ్రెండ్కి కాల్ వెళ్తుంది. అంటే 2 IPలు రిజిస్టర్ అవుతాయి దీంట్లో. అంటే ఏదైనా మీకు ట్రాకింగ్ చేయడానికి మిమ్మల్ని పాసిబుల్ అయితే కాదు, సిగ్నల్ ద్వారా ట్రాకింగ్ అయితే అవుతుంది తప్ప మీ ద్వారా మీ కాంటాక్ట్ని అయితే వాళ్ళు ట్రాక్ చేయడం అనేది కుదరదు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా బాగుంటుంది ఫీచరు. తర్వాత రిసిప్టెంట్స్, అలాగే టైపింగ్ ఇండికేటర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైపింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే మీరు చాట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్తో, మనం అతనికి ఒక మెసేజ్ పంపించిన తర్వాత అతనికి పైన నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రఫీ ఈజ్ టైపింగ్ అని మనకి వాట్సాప్లో కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని మీరు కావాలంటే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అదే మీకు ఈ టైపింగ్ ఇండికేటర్స్. ఆ తర్వాత అలో ఫ్రమ్ ఎనీవన్ అంటే ఏంటంటే మిమ్మల్ని చాలామంది గ్రూప్లో యాడ్ చేద్దాం అనుకుంటారు కదా, రకరకాల గ్రూప్స్లో మీకు తెలియకుండానే మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే చాలు, ఏదో ఒక గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మీరు ఆన్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేయడం అనేది కుదరదు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది టెలిగ్రామ్లో ఉంటుంది యాక్చువల్గా ఈ ఫీచరు. సేమ్ అలాంటి ఫీచర్ ఇప్పుడు మీకు సిగ్నల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఆ తర్వాత మీకు పిన్ లాక్లు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఒకసారి చాట్ అండ్ మీడియాలోకి వెళ్తే మీకు ఇక్కడ వాట్సాప్లో కూడా ఉంటుంది కదా, మీరు నెట్ కనెక్ట్ అయినప్పుడు అంటే మొబైల్ డేటాతో కనెక్ట్ అయినప్పుడు ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మీకు వైఫై ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి, ఆటో డౌన్లోడ్, ఆ తర్వాత మీకు రోమింగ్లో ఉన్నప్పుడు ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవి మీకు సేమ్ వాట్సాప్లో ఉన్నట్టే ఉంటుంది. ఆ తర్వాత మీకు రకరకాల ఇమోజీస్, కీబోర్డ్ సెన్స్, చాట్ బ్యాకప్స్, ఇది కూడా ఉంటుంది. చాట్ బ్యాకప్ అంటే సిగ్నల్ సర్వర్లో మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట, లైక్ మీకు వాట్సాప్లో ఉన్నట్టే ఉంటుంది. ఆ తర్వాత మీకు అపీరెన్స్లోకి వెళ్తే థీమ్ ఉంటుంది. థీమ్ సేమ్ మనకి వాట్సాప్లో ఉన్నట్టే 2 థీమ్స్ ఉంటాయి, లైట్ థీము అలాగే డార్క్ థీము. సిస్టమ్ డిఫాల్ట్ అంటే మీ సిస్టంలో డార్క్ మోడ్ ఉంటే డార్క్ మోడ్, అలాగే నార్మల్ మోడ్ ఉంటే నార్మల్ మోడ్లోకి వెళ్తుంది. అండ్ లాంగ్వేజ్లో మీరు వేరే పర్టికులర్ లాంగ్వేజ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అవైలబుల్గా లాంగ్వేజ్ ఇక్కడ మీకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఫీచర్ ఉంటుంది చూడండి, మీకు స్టోరేజ్లోకి వెళ్తే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా బాగుంటుంది చూడండి. కీప్ మెసేజెస్ ఫర్ ఎవర్ అంటే మీరు ఒక పర్సన్తో కానీ ఒక గ్రూప్లో కానీ కొన్ని 100 రోజుల నుంచి ఉన్నారనుకోండి, కొన్ని నెలల నుంచి లేదంటే సంవత్సరాల నుంచి ఉన్నారనుకోండి, ఆ మెసేజెస్ అన్నీ మీరు ఉంచుకోవాలా, లేకపోతే ఒక పర్టికులర్ టైం అవును సెట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎవర్ అని పెడితే మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి, అండ్ 1 year అని పెడితే 1 year పాటు ఉంటాయి. ఆ తర్వాత 6 months పెడితే 6 months, 30 days పెడితే 30 days. ఆ 30 days తర్వాత మీరు ఏదైతే చాట్ చేసిన మెసేజ్లు ఉన్నాయో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇది కొంచెం మంచి ఫీచర్, ఒకసారి చెక్ చేయండి. అండ్ కాన్వర్జేషన్ లెంత్ అంటే మీరు మీ ఫ్రెండ్తో కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ గ్రూప్లో కావచ్చు, నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి ఊకే వస్తూనే ఉంటాయి కదా. సో దాంట్లో ఎన్ని మెసేజెస్ అనేవి ఆ కాన్వర్జేషన్లో ఉండాలి అంటే లాస్ట్ 5000 మెసేజ్లో ఉండాలా, లాస్ట్ 1000 మెసేజ్లైనా, అలాగే 500 మెసేజ్లైనా, ఇవి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. కస్టమ్ మోడ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. 2000, 3000, 5000, 7000 అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ క్లియర్ మెసేజెస్ అంటే మీకు దీంట్లో ఉన్న మొత్తం మెసేజెస్ అన్ని వెళ్ళిపోతాయి. అండ్ వాట్సాప్లో ఇప్పటివరకు రాంది, అలాగే సిగ్నల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న కొత్త ఫీచర్ ఏంటంటే లింక్డ్ డివైస్. ఈ లింక్డ్ డివైస్ అంటే ఏంటంటే మీరు సిగ్నల్ని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు డెస్క్టాప్స్, ఐప్యాడ్స్, అలాగే మ్యాక్ బుక్స్, ఇలాంటి ఫార్మాట్స్లో కూడా మీరు వాడుకోవచ్చు. ఇక్కడ మీరు ట్యాప్ చేశారనుకోండి, ఒక డివైస్కి కనెక్ట్ అవ్వమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ ప్లాట్ఫామ్లో ఉన్నారనుకోండి, అక్కడ నుంచి మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇది వాట్సాప్ ప్రజెంట్గా దీన్ని తీసుకురాబోతుంది, ఈ ఫీచర్ మల్టిపుల్ లాగిన్ అనేది. సో అలాగే దీంట్లో కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు, వాటిని మనం మార్చుకునే ఫీచర్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ మనం ఒకసారి ప్రొఫైల్లోకి వెళ్తే ప్రొఫైల్ నేమ్ ఉంటుంది కదా, ఈ ప్రొఫైల్ నేమ్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసి మీరు చూస్ ఫోటో ఫ్రమ్ గ్యాలరీ అని సెలెక్ట్ చేసుకొని ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇది మీరు ఇక్కడ మీకు కావాల్సినంత డీటెయిల్గా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీ ఫేస్ వేరే వరకు చూపించకూడదు అనుకుంటే మీరు బ్లర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యారో బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని టూల్స్ వస్తాయి చూడండి. ఇక్కడ మీకు టెక్స్ట్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ TFR అని పెడుతున్నాను, నేను TFR అని పెట్టి ఇక్కడ రాశాను. అండ్ కలర్ సెలెక్ట్ చేశాను, కలర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. కలర్ సెలెక్ట్ చేసి ఇది ఇక్కడ మూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ టెక్స్ట్ రాశాను. అలాగే మీరు స్కెచ్ యూజ్ చేసి డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సైన్ పెట్టవచ్చు, అలాగే ఏదో ఒకటి అనుకోండి.
అలాగే మీరు బ్లర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ బ్లర్ అంటే మీ ఫేస్ మాత్రమే బ్లర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా బాక్స్ పాటు మీ ఫేస్ని బ్లర్ చేస్తుంది. అలా కాదు కస్టమ్ బ్లర్ అనుకోండి, మీకు కావాల్సినంత బ్లర్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ కావాలో ఆ ఏరియాని మీరు బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఇంకొన్ని ఫీచర్స్ ఉంటాయి చూడండి, మీకు స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు, అలాగే దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు, మనకి టెక్స్ట్ రాసుకోవడం, అలాగే మీకు బ్లర్ చేసుకోవటం, డ్రా చేసుకోవడం ఇలాంటి ఫీచర్ అయితే లేదు. సో దీంట్లో మాత్రం ఇది అవైలబుల్గా ఉంది. ఇది మాత్రం కొంచెం చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇండివిజువల్ చార్ట్స్లోకి ఒకసారి వెళ్తే ఇండివిజువల్ చార్ట్ కలర్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి బాలుది ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈయన ఫేస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ఇండివిజువల్ చార్ట్ కలర్లోకి వెళ్ళి మీరు రకరకాల కలర్స్ మార్చుకోవచ్చు. అలాగే కస్టమ్ నోటిఫికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే పర్సనల్గా మన ఫ్రెండ్ ఉంటాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలు ఉన్నాడు, బాలుకి నేను ఒక కస్టమ్ నోటిఫికేషన్ పెట్టాను అనుకోండి, సో అతనికి అది వచ్చినప్పుడు మనకి బాలు మెసేజ్ చేశాడని అర్థం. అలాగే మీకు డిసప్పియరింగ్ మెసేజెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ చార్ట్స్లో మీరు డిసప్పియరింగ్ మెసేజెస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్లో ఆటో డిలీట్ అయిపోవాలి. ఒక మెసేజ్ చేస్తావు, హాయ్ బాలు ఎలా ఉన్నావు, లేకపోతే నేను చంపేస్తానో ఏది పెట్టేసి సరదాగా మీకు డిసప్పియరింగ్ మెసేజ్ పెట్టారనుకోండి 5 సెకండ్స్లో ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. లేదంటే ఒక లాంగ్ మెసేజ్ పెట్టి రీడ్ దిస్ అని పెట్టి మీరు 5 సెకండ్స్ పెట్టారనుకోండి, ఆ రీడ్ దిస్ అని చదివి కొంచెం కొందికి వచ్చేసరికి ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా మీరు గ్రూప్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హలో అని మెసేజ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఈ బటన్ ఉంది కదా సెండ్ బటన్, ఈ సెండ్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 2 ఫీచర్స్ వస్తాయి. ఒకటేమో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆన్, అలాగే ఒకటేమో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆఫ్ అనమాట. పైది ఆఫ్, కిందిది ఆన్. ఇదేంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే మీరు మీ ఫ్రెండ్తో చేసే మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ మెసేజ్లన్నీ కూడా సిగ్నల్ కంపెనీకి సంబంధించిన సర్వర్లో మీకు డిజిటల్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏం మెసేజ్ చేస్తారనేది అది ఎవరు చూడటానికి ఉండదు, హ్యాక్ చేయడానికి కూడా ఉండదు, అది డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు పైది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది తప్ప ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎలాంటి హ్యాక్ చేసే అవకాశం అయితే లేదు. అండ్ ఇక్కడ మీకు సేమ్ వాట్సాప్లో ఉన్నట్టే మీకు స్టిక్కర్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో చాలా వరకు స్టిక్కర్స్ ఇచ్చారు వీళ్ళు కొన్ని, అండ్ మీరు కొన్ని యాడ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళి సర్వర్లోకి వెళ్ళి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ప్రజెంట్గా లేని ఫీచర్ ఏంటంటే యానిమేటెడ్ స్టిక్కర్స్ మాత్రం లేదు. ఈ యానిమేటెడ్ స్టిక్కర్స్ అనేవి మీకు ఓన్లీ టెలిగ్రామ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది, కానీ దీంట్లో మాత్రం అవైలబుల్గా లేదు ప్రజెంట్గా. అండ్ మీకు ఇక్కడ సేమ్ వాట్సాప్లో ఉన్నట్టే ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్లో మీరు గ్యాలరీలోకి వెళ్ళి ఫోటోలు వీడియోలు పెట్టుకోవచ్చు, జిఎఫ్లు పెట్టుకోవచ్చు, ఫైల్ డైరెక్ట్గా డాక్యుమెంట్స్ పంపించుకోవచ్చు, కాంటాక్ట్స్ పంపించుకోవచ్చు, లొకేషన్ షేర్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. అండ్ మీకు పైన కాల్ ఉంటుంది, వీడియో కాల్ ఉంటుంది, అంటే రెగ్యులర్ ఆడియో కాల్ అలాగే వీడియో కాల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఆల్ మీడియా పర్సనల్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఇండివిజువల్ చార్ట్స్లో ఉన్న మెసేజెస్, మీకు మీడియా ఉంటుంది కదా, ఫోటోలు వీడియోలు, అవన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా ఫీచర్స్ ఈ సిగ్నల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. గ్రూప్స్ కూడా ఉంటాయి, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో త్వరలో నేను వాట్సాప్ నుంచి సిగ్నల్కి మూవ్ అవుతాను. మా ఫ్యామిలీ గ్రూప్ని కూడా దీంట్లోకి మూవ్ చేసేసినాం ఆల్రెడీ. సో ఇలా మనకి చార్ట్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే నీకు లాస్ట్ కూడా మర్చిపోయాను, నోట్ టు సెల్ఫ్, ఇది టెలిగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకు సంబంధించిన మెసేజ్లు డైరెక్ట్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి పెన్ బటన్ క్లిక్ చేసి మీ నెంబర్ మీరు సెట్ చేసుకున్నారు అనుకోండి, నోట్ టు సెల్ఫ్ అనే ఒక మెసేజ్ వస్తుంది. ఈ నోట్ టు సెల్ఫ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైతే డైలీ టాస్క్లు ఉంటాయో ఆ డైలీ టాస్క్లు మొత్తం కూడా దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా రిమైండర్స్ పెట్టుకోవచ్చు, అలాగే మీకు సెల్ఫ్గా మెసేజ్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న డ్రాఫ్ట్ బుక్ లాగా ఉంటుంది, రఫ్ బుక్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పర్సన్కి ఒక ఫార్మాట్లో మెసేజ్ పంపించుకుందాం అనుకున్నారనుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సేమ్ అతనికి అది కనిపించిన తర్వాత దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఒరిజినల్ మెసేజ్లో కూడా పంపించుకోవచ్చు అనమాట. ఇది సెల్ఫ్ అనమాట. ఇది టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. సేవ్డ్ మెసేజెస్ అని సపరేట్గా ఒక ఆప్షన్ ఉంటుంది టెలిగ్రామ్లో. ఇదేమో ఇక్కడ నోట్ టు సెల్ఫ్ అని వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి నేను అరౌండ్ ఒక 20 to 25 వరకు కవర్ చేశాను. ఇవి కాకుండా మీకు ఏదైనా కొత్తగా కనిపిస్తే అవి కూడా కింద కామెంట్స్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ సిగ్నల్ యాప్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.